నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. ఈ వీడియోలో పొట్టలో ఎక్కడ నొప్పి వస్తే దానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. సో పొట్టలో రకరకాలుగా నొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి ఛాతీకి కింద, కొందరికి కుడి భాగంలో, కొందరికి ఎడమ భాగంలో, కొందరికి బొడ్డు దగ్గర, అలా డిఫరెంట్ ప్లేసెస్లో నొప్పి వస్తూ ఉంటుంది. సో మీరు ఇంట్లోనే ఉండి ఇలా నొప్పి వచ్చింది అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఒక సింపుల్ డయాగ్నోసిస్ చేసుకునేలాగా ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి ప్రాబ్లం కనుక ఉంటే ఇమీడియట్గా వెళ్ళి దగ్గరలో ఉన్న సర్జన్ని కానీ డాక్టర్ని కలిస్తే చాలా బెటర్. సో ఈ వీడియోలో పొట్ట ఇలా 9 భాగాల్లో డివైడ్ చేయబడి ఉంటుందన్నమాట. 1 2 3 4 5 6 7 8 9. సో దీన్ని లెఫ్ట్ హైపోకాండ్రియం అంటాం, దీన్ని ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటాం, దీన్ని రైట్ హైపోకాండ్రియం అంటాం. ఇలా డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వస్తే కుడి భాగంలో ఇక్కడ ఉండేది లివర్ గాల్ బ్లాడర్ ఈ సైడ్లో ఉంటుంది. సో ఇది రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో స్ప్లీన్ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో స్టొమక్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొట్టకి కుడి భాగంలో నొప్పి వస్తుంది అంటే మీరు ఫస్ట్ అనుమానించాల్సింది గాల్ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉందా అని ఆలోచించాలి. ఎందుకంటే కుడి భాగంలో లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఉంటుంది. గాల్ బ్లాడర్ ఎందుకు మెయిన్గా ఈ రోజుల్లో కామన్గా వచ్చే ప్రాబ్లం గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ స్టోన్స్ వల్ల కుడి పక్కన రైట్ హైపోకాండ్రియం అంటాం, అక్కడ నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే ఇలా పిండినట్టుగా ఉంటుంది. దాన్ని కాలిక్కి పెయిన్ అంటాం. సో ఇది గాల్ బ్లాడర్కి సంబంధించిన పెయిన్. ముఖ్యంగా లివర్కి సంబంధించి జాండీస్ అలాంటివి ఉంటాయి. సో లివర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నొప్పి అంతగా ఉండదు. కానీ జాండీస్ అంటే ఎల్లో కలర్ ఐస్ అవ్వడం, యూరిన్ ఎల్లో కలర్గా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లివర్కి సంబంధించి ఉంటాయి. లేదు లివర్లో ఏదైనా యాప్సెస్ అయింది అంటే చీము పట్టింది, కొంతమందికి లివర్లో యాప్సెస్ అవుతుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ కుడి పక్కన నొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం రావడం ఉంటుంది. సో ఇది ఈ కుడి పక్కన పై భాగంలో నొప్పి వస్తే కారణాలు అన్నమాట. మరి ఛాతీకి దగ్గర ఇక్కడ చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది కొంతమందికి. అది మంటలాగా ఉండొచ్చు, లేదా పిండినట్టుగా ఉండొచ్చు. మంటలాగా ఉంటే దానికి ముఖ్యమైన కారణం GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ స్టమక్లో ఉండకుండా ఈసోఫాగస్ అంటే గొట్టం ఉంటుందిగా, గొట్టంలోకి వెళ్ళడం. ఎందుకు వెళ్తుంది అంటే ఆ స్పింక్టర్ ఉంటుంది అక్కడ స్టమక్కి అండ్ ఈసోఫాగస్ గొట్టంకి మధ్యలో. ఆ స్పింక్టర్ ప్రాబ్లం అవ్వడం వల్ల లేదా వీక్ అవ్వడం వల్ల, లాక్స్ స్పింక్టర్ అంటాం అంటే లూజ్ అవ్వడం వల్ల యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ అవుతూ ఉంటుంది. దీనివల్ల చాలా విపరీతమైన మంట రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో అది ఎపిగాస్ట్రిక్ పెయిన్. సో అల్సర్ కానీ లేదా GERD కానీ లేదా ప్యాంక్రియాస్ కూడా ఇదే ఏరియాలో ఉంటుంది పై భాగంలో. అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ప్యాంక్రియాస్ యొక్క ఇన్ఫ్లమేషన్ అయితే కూడా ఇలాంటి పై భాగంలో నొప్పి మంట రావడం అనేది కామన్గా చూస్తుంటాం. మరి ఎడమ పక్క పై భాగంలో, పొట్ట పై భాగంలో ఎడమ పక్క నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఎడమ పక్క ఏముంటుంది, స్టమక్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది. సో స్టమక్కి సంబంధించిన అల్సర్స్ అయినా, గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్టమక్ యొక్క ఇన్ఫ్లమేషన్ అయినా కూడా ఎడమ భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే GERDలో కూడా ఎడమ భాగంలో కూడా నొప్పి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ముఖ్యమైన కారణాలు ఈ పైన రీజియన్లో ఉండడానికి. గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యమైన కారణం. రెండోది ప్యాంక్రెటైటిస్ కూడా కామన్గా కనిపిస్తుంటుంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ప్యాంక్రెటైటిస్ ఓన్లీ ఆల్కహాల్ వల్లే కాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా వస్తుంది. సో ఇది ఇంకొకటి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ డియోడినల్ అల్సర్స్. ఇది పై భాగంలో నొప్పికి కారణాలు. ఇప్పుడు ఈ మధ్య భాగంలో, స్టమక్ మధ్య భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది? సో స్టమక్ మధ్య భాగంలో కుడి పక్క మళ్ళీ ఇది స్టమక్ మధ్య భాగం. ఇందులో కుడి పక్క చూసుకుంటే రెండు సైడ్లో కిడ్నీలు ఉంటాయి, ఇటు సైడ్. దాన్ని లంబార్ రీజియన్ అంటాం.
సో కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయినా అంటే పైలో నెఫ్రైటిస్ అంటాం, లేదో కిడ్నీలో స్టోన్స్ అయినా కూడా ఈ పక్క సైడ్స్లో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ అయితే ఈ నొప్పితో పాటు నొప్పి కిందికి ట్రావెల్ అవుతుంది, అంటే యూరిన్ వెళ్ళే ఏరియాలో, ఎందుకంటే ఆ యూరేటర్ కోర్స్ అలా ఉంటుంది. సో అందులో స్టోన్స్ ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు మూత్రంలో మంట ఉంటుంది. మరి బొడ్డు దగ్గర నొప్పి ఎందుకు వస్తుండొచ్చు? బొడ్డు దగ్గర ఆ మిడిల్ సెంట్రల్ పార్ట్లో నొప్పి రావడానికి కారణం ఒకటి అబ్స్ట్రక్షన్, అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉంటే, లేదా కాన్స్టిపేషన్, మోషన్స్ ఫ్రీగా వెళ్ళకపోతే. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇంటెస్టైన్లో హాలో ట్యూబ్లో ఎక్కడైనా స్టాప్ అవ్వడం, అంటే దాన్ని ఆపడం అబ్స్ట్రక్షన్ అంటాం. అది ఎందుకు అవుతుంది? రకరకాల కారణాలు ఉంటాయి. అడెషన్స్ అంటే ఇంతకుముందు అయిన సర్జరీస్కి అటాచ్ అయిపోవడం, లేదా ట్యూమర్స్, అందులో ఆ హాలో ట్యూబ్లో ఇంటెస్టైన్లో ఏదైనా ట్యూమర్స్ అవ్వడం వల్ల అబ్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ కారణం చాలా రెగ్యులర్గా చూసేది అపెండిసైటిస్. ఈ అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పొట్ట సెంట్రల్ భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మెల్లగా 1-2 డేస్లో అది కుడి పక్కకు వెళ్తుంది. సో ఇది కారణాలు అనమాట. బోవెల్ అబ్స్ట్రక్షన్ సెంట్రల్ పార్ట్కి ఇటు సైడ్ వచ్చేసి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్న, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న కారణాలు. మరి పొత్తి కడుపు భాగంలో ఎందుకు నొప్పి వస్తుంది? పొత్తి కడుపులో ఏమేమి ఉంటాయి? యూటరస్ ఉంటుంది, బ్లాడర్ ఉంటుంది. ఏం బ్లాడర్? యూరినరీ బ్లాడర్ ఉంటుంది. సో ఇక్కడ యూటరస్ ఉంటుంది అండ్ యూరినరీ బ్లాడర్ ఈ సెంట్రల్ పార్ట్లో ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంటెస్టైన్ ఉంటాయి. ఏం ఇంటెస్టైన్? కోలాన్, అంటే ఎక్సీకమ్ అంటాము, దాంట్లోనే అపెండిక్స్ అనేది ఉంటుంది. సో పొత్తి కడుపుకి కుడి భాగంలో కనుక నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్గా కనబడుతుంది. బాడీలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయింది అంటే ఫస్ట్ చూపించేది లింఫాయిడ్ టిష్యూస్ దగ్గర. అపెండిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ కాబట్టి దాంట్లో మెయిన్గా అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ కుడి భాగంలో ఎక్కువగా కనబడుతుంది. సో ఫస్ట్ సెంట్రల్ భాగం అంబెలికస్ దగ్గర స్టార్ట్ అయ్యి కుడి పక్కన స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక కారణం. లెఫ్ట్ సైడ్ నొప్పి ఎందుకు వస్తుంది పొత్తి కడుపులో లెఫ్ట్ సైడ్ అంటే ఓవరీస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదా సిగ్మాయిడ్ కోలాన్ అని ఉంటుంది, పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ లెఫ్ట్ సైడ్లో నొప్పి వస్తూ ఉంటుంది. సెంట్రల్ పార్ట్లో పొత్తి కడుపు మధ్య భాగంలో నొప్పి రావడానికి ముఖ్యమైన కారణాలు ఒకటి యూట్రస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, లేదా ఫైబ్రాయిడ్ యూట్రస్లు ఉన్నా కానీ, లేదా మెన్స్ట్రువల్ క్రాంప్స్ వల్ల కూడా సెంట్రల్ పార్ట్ పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. రెండోది యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సెంట్రల్ పార్ట్లో నొప్పి వస్తుంటుంది. సో ఇది 9 భాగాల్లో పొట్టలో నొప్పికి సంబంధించి పైన భాగంలో కుడి పక్కన ఇక్కడ రావడానికి కారణం గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ లివర్ యాబ్సెస్ ముఖ్యమైన కారణాలు. మధ్య భాగంలో ఛాతీ దగ్గర రావడానికి కారణాలు పెప్టిక్ అల్సర్ కానివ్వండి, జీఈఆర్డీ కానివ్వండి, ప్యాంక్రెటైటిస్. లెఫ్ట్ సైడ్లో ఇటు సైడ్ పై భాగంలో లెఫ్ట్ సైడ్ నొప్పికి కారణం గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు, లేదా గ్యాస్ట్రిక్ అల్సర్స్ అయి ఉండొచ్చు. మధ్య భాగంలో కుడి పక్కన ఎడమ పక్కన నొప్పి రావడానికి కారణాలు రీనల్ రిలేటెడ్, అంటే కిడ్నీకి సంబంధించినవి. అదే ఈ మధ్య భాగంలో నొప్పి అవుతుంది బొడ్డు దగ్గర అంటే బోవెల్ అబ్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, లేదా అపెండిసైటిస్. పొత్తి కడుపులో కుడి పక్క నొప్పి రావడానికి కారణం అపెండిసైటిస్. పొత్తి కడుపులో ఎడమ పక్కన రావడానికి కారణం ఓవేరియన్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, ఓవేరియన్ ట్యూమర్స్ అయి ఉండొచ్చు. పీసీఓడి వల్ల కూడా పొత్తి కడుపులో కుడి పక్క ఎడమ పక్క అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో సెంట్రల్ భాగంలో నొప్పి రావడానికి కారణం యూటరస్ అండ్ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. సో ఇవి నొప్పికి సంబంధించి పొట్టకు సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ నొప్పులు. ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ ఉంటే ఎనీ టైం మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. బాయ్.